సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ 2026 ఫార్మ్స్ పంపిణీ ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కింది. జిహెచ్ఎంసీ వెలుపల కేవలం తెలుగు భాషలోనే ఈ ఫార్మ్స్ ను పంపిణీ చేయడంపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ భాషాపరమైన ఇబ్బందులపై కొన్ని కీలక వ్యాఖ్యానాలైతే చేసింది. రాష్ట్రంలో 20% పైగా ఉర్దూ మాట్లాడే జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ భాషలో కూడా ఫార్మ్స్ ని సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఇంగ్లీష్ ఫార్మ్స్ ఇవ్వడం ఏకపక్షమని, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తెలియని ఓటర్లు చాలా మంది ఉన్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం బిఎల్ఓలపైనే ఆధారపడకుండా ఓటర్లకు అన్ని భాషల్లో ఫార్మ్స్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ సూచనలపై మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదే ఆసక్తికరంగా మారుతోంది. మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రాణా, భాషాపరమైన ఫార్మ్స్ కి సంబంధించి ఇప్పుడు అంశం కోర్టు మెట్లెక్కింది. దీనిపైన కోర్టు కూడా కీలక వ్యాఖ్యానాలు చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. కరీంనగర్కి చెందినటువంటి ఒక న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్యూమరేషన్కి సంబంధించిన ఫార్మ్స్ అంతా కూడా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే వాళ్ళు సరఫరా చేస్తున్నారు. బిఎల్ఓస్ కూడా వాళ్ళు అదే ఇస్తున్నారు. దాంతోపాటు ఈ జిహెచ్ఎంసీలు పరిధిలో ఉన్నటువంటి మెజారిటీ ప్లేసెస్లో కూడా వీళ్ళు ఇంగ్లీష్లోనే ఈ ఫార్మ్స్ అనేది ఇస్తున్నారు. చాలా వరకు కూడా కొంతమంది తెలుగు తెలిసిన వారంటూ కొంతమంది ఇంగ్లీష్ తెలియదు. దాంతోపాటు మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఓల్డ్ సిటీ కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉర్దూ తెలిసినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 20% ఉంది. కాబట్టి ఉర్దూని కూడా మీరు కన్సిడర్ చేయాలి. కేవలం వీళ్ళు ఇంగ్లీష్ మాత్రమే ఇస్తున్నారు, కొన్ని చోట్ల మాత్రమే తెలుగులో ఇస్తున్నారు. అది కూడా కొంతవరకు మాత్రమే ఉందనేసి కూడా పిటిషనర్ తన వాదనని అక్కడ వినిపించారు. అయితే దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు జస్టిస్ అయినటువంటి విజయసాయి రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. ఎందుకంటే దాంతోపాటు ఎవరైతే ఈ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని కొన్ని రోజుల పాటు హోల్డ్ చేయండి, మాకు కొంతవరకు సమయం కావాలని కూడా ఈసీ అడిగినప్పుడు కానీ వాళ్ళకి ఎటువంటి మధ్యంతర హోల్డ్ అనేది ఇవ్వలేదు. సో ఖచ్చితంగా మీరు ఉర్దూని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం తెలుగును కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాంగ్వేజ్కి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికను చూసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయాల్సిందనేసి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్న రాష్ట్రానికి వచ్చేసాయి. టైం కూడా మనకు జూలై 30 వరకే టైం ఉంది. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి కూడా సమయం సరిపోతుందా? అసలు దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ని హైకోర్టులో ఈసీ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దాంతోపాటు చాలా వరకు కూడా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పడుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు హిందీలో ఆల్రెడీ మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఇస్తున్నారు. అంటే ఆ లాంగ్వేజ్ సంబంధించినటువంటి లాంగ్వేజ్తో పాటు అలాగే ఇంగ్లీష్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉర్దూ అనేది మ్యాండేటరీ కావాలనేది కూడా పిటిషనర్ చెప్తున్నారు. కాబట్టి దీన్ని కన్సిడర్ తీసుకోండి. ఎందుకంటే 20% కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ బర్డెన్ మీకు ఉండకపోవచ్చు, కొంతవరకు మీకు అంత సమయం ఉండదు. కేవలం ఇప్పుడు 20వ తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు ఈ 3-4 రోజుల్లోనే డిసిషన్ తీసుకొని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది. కాబట్టి దీనిపై ఇప్పుడు ఈసీ ఎట్లా ముందుకెళ్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. రైట్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, భాషాపరమైన ఫార్మ్స్ కి సంబంధించి ఇప్పుడు ఒక అప్పీల్ అయితే వెళ్ళింది హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేస్తోంది. అత్యధికంగా ఉర్దూ మాట్లాడే ప్రాంతాలు